పాలకుర్తి అసెంబ్లీ రాయపర్తి మండలంలో జయరాం తండా ఎస్ గ్రామంలో ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆదరించి నరేంద్ర మోడీ గారి పాలన ఆదరించి బీజేపీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ గ్రామంలో యువత అదేవిధంగా రైతులు పెద్దవాళ్ళు మహిళలు ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీని ఆదరించి పార్టీలో జాయిన్ కావడం జరిగింది। ఈ జాయిన్ కావడానికి ముఖ్యంగా ఈరోజు దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి గతంలో వీళ్ళు కాంగ్రెస్ పరిపాలన చూశారు, టీఆర్ఎస్ పరిపాలన చూశారు, మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన చూశారు। ఈ అన్నిటితో విసిగిపోయి ఇప్పుడు ఎవరైతే ఈ గ్రామాలకు సాయం చేస్తున్నారు, గ్రామాలకు కొంచెం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అన్ని నిజాలు తెలుసుకొని ఏం జరుగుతుందన్న విషయాలు బాగా తెలుసుకొని ఈరోజు మన పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు ఆసక్తి చూపించడం జరిగింది। వారందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు, అందరికీ పేరు పేరున ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం। అదేవిధంగా రాబోయే రోజులలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఏ ఎలక్షన్లు వచ్చినా వాళ్ళు మా పార్టీకి అండగా ఉంటామని చెప్పడం జరిగింది। అదేవిధంగా మేము కూడా ఏ రోజైనా ఎప్పుడైనా ఏ టైం అయినా ఎప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా భారతీయ జనతా పార్టీ నుంచి మండల కమిటీ కావచ్చు, మండలం నుంచి కావచ్చు, అసెంబ్లీ నుంచి కావచ్చు, జిల్లాల నుంచి కావచ్చు మీకు ప్రతి విషయంలో అండదండగా ఉంటామని మీ అందరికీ మరొకసారి మా మండల తరపు నుంచి మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం। అదేవిధంగా రాబోయే రోజులలో ఇక్కడ గ్రామ పార్టీ ఎలక్షన్ జరుగుతాయి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవడానికే మీరు అందరూ సహకరించాలి। భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మీ గ్రామాలలో వెలుగులు వస్తాయి, బంగారు తెలంగాణ, బంగారు గ్రామాలు, బంగారు తండల్లాగా మనం వెలుగొందే అవకాశం ఉంది। ఇప్పటికైనా ప్రజలు మమ్మల్ని ఆదరించినందుకు మీకు నిజంగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు। రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి, మేము అన్ని వేళలో మీకు అండదండగా ఉంటాం। మీకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో కొంతవరకు మీ దగ్గర రాకపోవచ్చు, కానీ మీకు ఇస్తున్న ఎరువులు కావచ్చు, మీకు ఇస్తున్న సీసీ రోడ్లు కావచ్చు, మీకు ఇస్తున్న బాత్రూమ్లు కావచ్చు, మీకు ఇస్తున్న వీధి లైట్లు కావచ్చు, రకరకాలుగా మీకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు। కాకపోతే ఇక్కడి ప్రభుత్వాలు ఇక్కడున్న గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు మేమే ఇస్తున్నాం చెప్పేసి మీ కళ్ళబుల్లు మాటలు చెప్తున్నాయి తప్ప అవ్వలారా, అన్నలారా, అక్కలారా మీరు బాగా గమనించండి। ఏదొక్క డెవలప్మెంట్ జరిగినా, మీకు రైతు వేదికలు కట్టినా, స్కూళ్ళు డెవలప్మెంట్ అయినా, మీకు ఉచితంగా బియ్యం ఇచ్చినా ప్రతి ఒక్కటి నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు। దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఈ విషయాన్ని మీరు ఇంకా 10 మందికి చెప్పండి। రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ లేదు, ఇక్కడ జనాలను మోసం చేయడం, హామీలు ఇవ్వడం, ఓట్లు వేయించుకోవడం। అదేవిధంగా గ్రామాలలో కావచ్చు, తండలలో కావచ్చు బెల్ట్ షాపులు పెట్టడం, వైన్ షాపులు పెట్టడం, ప్రజల ప్రాణాలు తినడం, అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ లేదు। ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ కావచ్చు, ఆ గవర్నమెంట్ కావచ్చు హామీలు ఇస్తారు, పెద్ద పెద్ద హామీలు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, తర్వాత గాలి కోలేస్తున్నారు। ఈ సంగతి మీకు తెలిసిందే। మొన్న రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసినా కూడా ప్రజలందరూ తెలిసింది। ఏ ఒక్కరికి ఏ పథకాలు ఇస్తలేడు, 4000 పింఛన్ ఇస్తామని చెప్పి, తులం బంగారం ఇస్తామని చెప్పి, బోనస్ ఇస్తామని చెప్పి, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి, రుణమాఫీలు చేస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చింది మొన్నడే రేవంత్ రెడ్డి। అందుకే మీరు దయచేసి అలాంటి పార్టీలను నమ్మకండి। రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు రావు, బీజేపీలో జాయిన్ అయినా మీకు ఎలాంటి ప్రాబ్లం రావు, మంచి జరుగుతుంది తప్ప మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది రాదు। మీకు మరొకసారి మా పార్టీ నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం। జై హింద్, అందరికీ శుభాకాంక్షలు। జై శ్రీరామ్, జై బీజేపీ।